ఇప్పుడు మనకి ఒక పెద్ద చిక్కొచ్చి పడిందండి. ఒకరేమో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అదే ఉపవాసం చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఉపవాసం చేయకుండా అరే వాళ్ళలా చేస్తుంటే బాగుండే అని ఫీల్ అవుతూ ఉంటారు. సో ప్రస్తుతం రెండు వర్గాలుగా విడిపోయి ఉంటారు. టీవీ9 స్క్రీన్ చూస్తూ ఉండండి. బికాస్ ఉపవాసం చెయ్యాలా వద్దా, చేసే వాళ్ళలో చెయ్యని వాళ్ళలో మనం అందరూ ఉండి ఉంటాం. మీరు నేను కూడా ఉపవాసం చేస్తూ ఉంటాం. చెయ్యమని ఇంకోళ్ళని చెప్తూ ఉంటాను. ఓ పెద్ద కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే ఉన్నాం. ఆరోగ్యం కోసం పాటించే ఒక విధానం ప్రాణాంతకంగా మారుతుందంటూ తాజాగా రిపోర్ట్స్ అయితే బయటకు వస్తున్నాయి. సో ఆధునికంగా పాపులర్ అయిన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డేంజర్ అవుతోందా? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఫాస్టింగ్ విధానానికి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉన్నాయంటున్నారు. సో దీని గురించి ఇప్పుడు మనం టీవీ9 స్పెషల్ లైవ్ డిబేట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో డాక్టర్ ముఖర్జీ, ప్రముఖ కార్డియాలజిస్ట్ ముఖర్జీ స్పెషల్ లైవ్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు. సో డిబేట్లోకి వెళ్లే ముందు ఒక్కసారి అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే రోజులో నిర్ణీత సమయం మధ్యనే భోజనం చేయడం. అంటే కొంతమంది 8 గంటలు అంటారు, ఇంకొంతమంది 14 గంటలు అంటారు, ఇంకొంతమంది 16 నుంచి 18 గంటలు తప్పకుండా ఉపవాసం చేయడం. సో నిర్ణీత సమయంలో ఏదైనా తినొచ్చు. అంటే ఏదైతే వాళ్ళు తినాల్సిన టైం ఉంటుందో ఆ టైంలో మాత్రం ఏదైనా తినొచ్చు. సో ఇవి దీనివల్ల కలిగే లాభాలు ఏంటి? ఇంతకుముందు ఏం చెప్పారు? ఫ్యాట్ లాస్, ముఖ్యంగా అందరూ కూడా వెయిట్ తగ్గించడానికి ఇది ఫాలో అవుతూ ఉంటారు. ఊబకాయాన్ని నిరోధించడం కోసం ప్రధానంగా ఫాలో అవుతూ ఉంటారు. ఇక టైప్ 2 డయాబెటీస్ వారికి ఉపయోగం అని చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే జ్ఞాపక శక్తి పెరుగుతుందని కూడా చెప్తూ ఉంటారు. రక్తపోటు తగ్గడం, కణజాల నష్టాన్ని తగ్గించడం, ఫాస్టింగ్ గ్లూకోజ్, ఫాస్టింగ్ ఇన్సులిన్, లెప్టిన్ స్థాయిలు తగ్గడం, లెప్టిన్ తగ్గి మొత్తం స్థాయిలు పెరగడం వల్ల లావు తగ్గిపోతారంటే ఇంతకు ముందు సర్వే రిపోర్ట్ల ప్రకారం వాటిని ఫాలో అవుతూ ఉన్నారు. తాజా పరిశోధన ఏం చెప్తోంది? ఇప్పుడు మీకు దీనికి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్గా అయితే గుండె సంబంధిత వ్యాధులు రావచ్చు అంటున్నారు. 91% హృద్రోగ మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందంటున్నారు. గుండె జబ్బులు ఉన్నవారు చేయకూడదు అని చెప్తున్నారు. క్యాన్సర్ రోగులు కూడా చేయొద్దని చెప్తున్నారు. రోజుకు 16 గంటల ఉపవాసం ప్రమాదకరం అని చెప్తోంది తాజా రిపోర్ట్. సో ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి సంబంధించి మొదటైతే మొత్తం డయాబెటీస్ అన్ని కూడా లెవెల్ చేస్తుందంటూ ఇంతకు ముందు వచ్చిన సర్వే రిపోర్ట్. ఇప్పుడు తాజాగా రిపోర్ట్ చూస్తే భయం వేస్తుంది. అందుకే ఎందుకని బెటర్ అని బ్రేక్ఫాస్ట్ కూడా చేసి వచ్చా. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సంబంధించి అంతకుముందు ఏం రిపోర్ట్ ఇచ్చింది ఒకసారి మీరు చూపిస్తుంది. క్రాంతి ఒకసారి మీరు ప్లే చేయండి. సో మనం చూస్తున్నాం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సంబంధించి హార్ట్ డిసీజెస్, టైప్ 2 డయాబెటీస్ కూడా మీకు తగ్గిస్తుంది, క్యాన్సర్ కూడా మీకు కంట్రోల్లో పెడుతుంది. ఇవన్నీ ఇంతకు ముందు వచ్చిన రిపోర్ట్ మీకు చక్కగా మీకు ఒక పేజ్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఫాస్టింగ్ మే హెల్ప్ యూ లివ్ లాంగర్, కాస్త జీవనకు సంబంధించి ఆ లైన్ కూడా కాస్త పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది అంటూ కూడా ఇంతకు ముందు ఇచ్చిన రిపోర్టే. సో ఈ రిపోర్ట్లన్నీ ఏంటి? ఇప్పుడు తాజా సర్వే ప్రకారం చూస్తే మాత్రం ఇది కాస్త డేంజర్ అని చెప్తున్నారు. వీటికి సంబంధించి కార్డియాలజిస్ట్ ముఖర్జీ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. సో ఒకసారి మనం చూద్దాం. ముఖర్జీ గారు, మీరు లైవ్లో ఉంటే ఒక్కసారి మీరు మాతో పాటు మాట్లాడాలండి. బికాస్ అసలు ఈ రిపోర్ట్ అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. బికాస్ మీరు ఎప్పుడైతే ఈ రిపోర్ట్ అనేది బయటకు చెప్పారో భయం వేసి, ఎందుకంటే తినేయడం బెటర్ అని గ్యాప్ కూడా వదిలేసి తినేసి వచ్చాం. ఒక్కసారి ఈ సర్వేలు ఎవరు చేస్తారు, ఎప్పటి నుంచి చేస్తూ ఉంటారండి? దేవి గారు గుడ్ మార్నింగ్ అండి. వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మనకి ఇప్పుడు లేటెస్ట్ స్టడీ ఏదైతే ఉందో ఇది అమెరికాలో ఒక ప్రివెంటివ్ వర్క్షాప్ ఒకటి జరుగుతోంది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తరఫున. ఆ కాన్ఫరెన్స్లో ఒక పేపర్ కింద ప్రజెంట్ చేయడం జరిగింది, ఒక అబ్స్ట్రాక్ట్ కింద ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే మనం డిఫరెన్స్ ఏంటంటే పబ్లిష్డ్ ఆర్టికల్ కాదు ఇది. పబ్లిష్డ్ ఆర్టికల్ అంటే దాంట్లో పీర్ రివ్యూయింగ్ ప్రాసెస్ ఉంటుంది. అలా లేకుండా ఇది ఇంతవరకు ఒక పబ్లిష్ కాకుండా ఒక ప్రజెంట్ చేసిన పేపర్ మాత్రమే. అయితే ఇది ఏం చేశారు అనేది మనం ఒకసారి చూసినట్లయితే మొదటగా వాళ్ళు ఒక 20,078 మందిని తీసుకున్నారు. 2003 నుంచి వాళ్ళు రిక్రూట్ చేసుకుంటూ వచ్చారు 20,000 మందిని. వీళ్ళని ఒక 8 నుంచి 15 సంవత్సరాల వరకు ఫాలో అప్ అయ్యారు. యావరేజ్న 8 ఇయర్స్ ఫాలోఅప్ చేశారు. వాళ్ళని రిక్రూట్ చేసుకునే ముందు వాళ్ళని అడిగారు, మీరు 8 గంటల లోపల తినేదంతా తినేస్తారా, లేకపోతే 10 గంటల లోపల తింటారా, 12 గంటల లోపల తింటారా, 16 గంటల లోపల తింటారా అని. అంటే 8 గంటలు తింటున్నారంటే 16 గంటలు ఉపవాసం ఉంటున్నట్టు. అది వాళ్ళని అడిగి తెలుసుకున్నారు ముందు. అట్లా చెప్పిన వాళ్ళల్లో గుండె జబ్బులు ఎలా వస్తున్నాయి, అలా మేము అట్లా తింటలేదు, 8 అవర్స్లో తింటలేదు, 12 నుంచి 16 గంటల పాటు తింటున్నాం అన్న వాళ్ళల్లో గుండె జబ్బులు ఎలా వస్తున్నాయి, క్యాన్సర్లు ఎలా వస్తున్నాయి అనేది వాళ్ళు చూడటానికి ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళు అసలు యాక్చువల్గా చేసింది ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు చెప్పినట్టు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వలన కొంత బెనిఫిట్ ఉన్నప్పటికీ కూడా, అంటే షార్ట్ టర్మ్ బెనిఫిట్ ఖచ్చితంగా మనకు కనపడుతుంది. అంటే వెయిట్ లాస్ కనపడుతూ ఉంది, షుగర్స్ బెటర్ కంట్రోల్ అవుతున్నాయి,
ఇవన్నీ మనకి కనపడుతూనే ఉన్నాయి. అయితే లాంగ్ టర్మ్లో ఎలా మోర్టాలిటీ, గుండె జబ్బులు ఎలా మారతాయి అనేది తెలుసుకోవడం కోసం ఇది చేశారు. అయితే వాళ్ళు సర్ప్రైజింగ్గా ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 8 అవర్స్ చేసిన వాళ్ళకి, అలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకుండా 12 నుంచి 16 గంటల పాటు తిన్న వాళ్ళకన్నా కూడా 2 రెట్లు సుమారుగా, అంటే 91% ఆఫ్ ది కార్డియోవాస్కులర్ మోర్టాలిటీ ఎక్కువగా ఉంది. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన వాళ్ళలో గుండె జబ్బులు వచ్చే అవకాశం 91% ఎక్కువగా ఉంది. అది అలా అని ఎలా చెప్పగలరండి? అది వాళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ కి వెళ్ళిన వాళ్ళలో కొంతమంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అంటే ఇప్పుడు జిమ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా హార్ట్ అటాక్స్ తో వస్తారని కాదు. సో ఇంతకుముందు ఇదే పాయింట్ మీద మీరు డిస్కస్ చేసినప్పుడు కూడా బహుశా హార్ట్ అటాక్స్ రావడానికి వేరే కారణాలు ఏవైనా ఉండొచ్చు అని కూడా అన్నారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్లే వీళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అనేది కూడా ఎలా నిర్ధారించగలరు? అంటే మీరు అడిగిన దాంట్లో 2 ప్రశ్నలు. ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళల్లో 1,00,000 మంది వెళ్ళే వాళ్ళని, వెళ్లకుండా ఉండే వాళ్ళని 1,00,000 మందిని తీసుకుంటే క్లియర్గా వెళ్ళే వాళ్ళకన్నా వెళ్ళని వాళ్ళు ఎక్కువగా చనిపోతారు. అందులో లేదు. అందుకని ఎక్సర్సైజ్ చేయటం ముఖ్యం అనేది మనం చెప్తున్నాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన వాళ్ళని, చేయని వాళ్ళని వీళ్ళు కంపేర్ చేసి చూసినప్పుడు చేసిన వాళ్ళు గుండె జబ్బులు ఎక్కువ రావడం జరుగుతుంది. అయితే మీరు అడిగిన 2వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఇది అసోసియేషన్ మాత్రమేనా లేకపోతే కాజేషన్ కూడా ఉందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళలో ఎక్కువ మందికి కొన్ని వేరే జబ్బులు ఉన్నాయనుకోండి, ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయని వాళ్ళల్లో ఆ జబ్బులు లేవనుకోండి, మనం 15 ఏళ్ళ తర్వాత ఎవరు చనిపోయారు అనేది మనకు తెలుస్తుంది. కానీ ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కేవలం అసోసియేషనేనా లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్లనే చనిపోతున్నారా అన్న విషయం క్లియర్ కాదు. ఇదే ఆథర్స్ కూడా ఈ స్టడీలో ప్రస్తావించడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్లనే ఎక్కువ మరణాలు ఉన్నట్టు చెప్పలేము, కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వాళ్ళని చూసినప్పుడు ఓవరాల్గా వాళ్ళల్లో ఎక్కువ మంది గుండె జబ్బుతో చనిపోతున్నారనే మాట మాత్రం వాస్తవం అని. సో అందుకని దీనికి ఏంటంటే ఫర్దర్ స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చేసింది ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ కాదు, ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ చేయాల్సి ఉంటుంది. దానికి మనం ఇదే నెంబర్స్ తీసుకొని ఒకళ్ళని ముందు వాళ్ళల్లో ఎంతమందికి గుండె జబ్బులు ఉన్నాయి, ఎంతమందికి స్మోకర్స్ ఉన్నారు, ఎంతమంది ఊబకాయం ఉంది, ఎంతమందికి వాళ్ళు వేరే విధమైన ఇది పాటిస్తున్నారు అనేది చూసుకుంటూ దాంట్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటాం, టీఆర్ఈ అంటారు దీన్ని. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒక టైప్ ఆఫ్ టీఆర్ఈ అనమాట. అంటే ఇలా ఉన్నవాళ్ళు ఏం తింటున్నారు అనేది కూడా ముఖ్యం. అంటే నేను 8 గంటలే తింటాను కానీ దాంట్లో అంతా జంక్ ఫుడ్డే తింటాను అన్నారనుకోండి, అలా అయిన వాళ్ళకి గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంటుందని మనకు కూడా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సర్వేల రిపోర్ట్ చెప్తున్నప్పుడు వీటికి సంబంధించి డీటెయిల్డ్ గా చెప్పడం కూడా ఇంపార్టెంటే కదండి. అంటే బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను, ఇప్పుడు నాలా ఎవరైతే డైట్ ఫాలో అవుతున్నారో వాళ్ళని తీసుకోండి. ఇంతకుముందు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 3 రోజుల పాటు ఒకవేళ ఫాస్టింగ్ చేస్తే మంచిదనో లేకపోతే 16 గంటల ఫాస్టింగ్ చేస్తే మంచిదని అన్నారు. ఈ టైం గ్యాప్లో తీసుకోవాల్సిన ప్రోటీన్ కావచ్చు, బాడీకి ఏమైతే కావాలో వాటికి తగ్గట్టుగా చేయడం, వ్యాయామం చేయడం, ఇవంతా రూల్స్ సరిగ్గా ఫాలో అవుతున్నప్పుడు నిజంగా ఈ 16 గంటల ఉపవాసం అనేది వాళ్ళకు మంచి జరుగుతుందా? అంటే ఉపవాసం వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనేది చెప్పడానికి కూడా తగినంత ఆధారం లేవు. అంటే ఇప్పుడు మీరు అక్టోబర్లో ఇంకొక స్టడీ పబ్లిష్ అయింది జామాలో. దాంట్లో ఏమన్నారంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకుండా కేవలం క్యాలరీ రెస్ట్రిక్షన్ చేసిన వాళ్ళకన్నా బరువు ఎక్కువగా తగ్గుతున్నారు, వాళ్ళ HbA1cలు బెటర్గా అవుతున్నాయి అనేది వాళ్ళ స్టడీలో చెప్పారు. అయితే దాంట్లో స్టడీలో ఏముందంటే కేవలం 75 మంది మాత్రమే తీసుకొని స్టడీ చేశారు, 6 నెలలు మాత్రమే తీసుకొని స్టడీ చేశారు. అందుకని షార్ట్ టర్మ్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కొంత బెనిఫిట్స్ చూపిస్తున్న మాట వాస్తవమే. అందులో లాంగ్ టర్మ్లో ఏం జరుగుతుంది అనే దాంట్లో క్లారిటీ రావడానికి ఇంకా ఫర్దర్ స్టడీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని మీ గోల్ గనక బరువు తగ్గడం అయితే, మీ గోల్ గనక ఇమీడియట్గా షుగర్ కంట్రోల్ చేసుకోవడం అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లేదా లో కార్బ్ డైట్ ఖచ్చితంగా ఒక మంచి సాధనమే. కానీ దీనివల్ల లాంగ్ టర్మ్ హెల్త్ బెనిఫిట్స్ లేకపోతే లాంగ్ టర్మ్ హెల్త్ రిస్క్స్ ఏ విధంగా ఉంటాయి అనే విషయం ఇంకా కంప్లీట్గా తెలియదు. కాబట్టి అది తెలుసుకొని మీరు పాటించాల్సిన అవసరం ఉంది. అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నిజంగా ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత అసలైందా కాదనేది మనకు అప్పుడు తెలుస్తుంది, నిజంగానే ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో లేదో. కానీ ఉపవాసం అనేది ఎప్పటి నుంచో కల్చర్లో భాగంగా వస్తుంది కదండి. అంటే ఇది ఎప్పటి నుంచో, అంటే మనం ఇంకా 15 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ అంతకు ముందు నుంచి కూడా జరుగుతూ వస్తుంది. మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉండేవారు ఉపవాసం చేయడం వల్ల మంచిదే అని చెప్తూ ఉండేవారు. మరి దీన్ని ఎలా చూడాలి ముఖర్జీ గారు? అంటే ఇప్పుడు మనం సైంటిఫిక్ జర్నల్ వచ్చేటప్పటికి ఉపవాసం చేసిన వాళ్ళు ఎక్కువ మంది చనిపోతున్నారని చెప్తే
మీరు ఉపవాసం వల్లే ఎందుకు చనిపోతున్నారు అనేది అడిగారు. మీరు ఉపవాసం వల్లే చనిపోయారని ఎలా చెప్తారు అని ప్రశ్నించారు. మరి మన పెద్దవాళ్ళు చేసేది కూడా అట్లాగే ప్రశ్నించాలి కదా. అంటే మన పెద్దవాళ్ళు మీరు ఉపవాసం వల్ల ఎక్కువ కాలం బతుకున్నారు, లేకపోతే ఉపవాసం వల్ల ఆరోగ్యమైన బెనిఫిట్స్ ఉన్నారంటే ఉపవాసం వల్లే బెనిఫిట్ ఎట్లా వచ్చింది అనేది ఎట్లా చెప్తారు? అప్పుడు మన వాళ్ళు తినే ఆహారం విషయంలో కొంత పొల్యూటెంట్స్ తక్కువగా ఉండొచ్చు, అప్పుడు మన వాళ్ళు తీసుకునే వ్యాయామంలో కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, అప్పుడు మన వాళ్ళు స్క్రీన్స్కి దూరంగా ఉండొచ్చు, అప్పుడు మన వాళ్ళు చేసుకునే మిగతా అన్ని వాటిలో అంటే స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, వీటిల్లో తక్కువ ఉండొచ్చు, అప్పుడు మన వాళ్ళకు ఉండే మానసిక ఒత్తిడి తక్కువ ఉండొచ్చు. ఖచ్చితంగా ఉపవాసం వల్లే వాళ్ళు బెనిఫిట్ అయ్యారని చెప్పలేము. ఏ విధంగా చెప్పలేమో ఇప్పుడు ఖచ్చితంగా ఉపవాసం వల్లే గుండె జబ్బులు ఎక్కువ వచ్చినాయి అనే మాట కూడా అంతే విధంగా ఖచ్చితంగా చెప్పలేము. న్యూట్రిషన్ సైన్స్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకుంటాయంటే మీరు ఒక 20,000 మందిని తీసుకున్నారు, ఈ 20,000 మందికి ఒకే రకమైన డైట్ కరెక్ట్ కాదు కదా. వీళ్ళలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ ఇంపార్టెంట్ అయిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. వీళ్ళలో గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ జబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఒకే డైట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. అదేవిధంగా న్యూట్రిషన్లో ఏదైనా కరెక్ట్గా ఇది కరెక్టు అని బల్లగుద్ది చెప్పడం అనేది ఎప్పటికీ తప్పు అవుతుంది. ఎందుకనంటే మీరు ఆ తప్పు చేసింది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏం చెప్పారంటే ముందులో ఆయిల్ అనేది మనం ఖచ్చితంగా తగ్గించుకోవాలి, శాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఖచ్చితంగా తగ్గించుకోవాలి అని 1980లో వాళ్ళు చెప్పినప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆయిల్ ఎప్పుడైతే తగ్గించుకోవాలో, శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎప్పుడైతే తగ్గించుకోవాలో కార్బోహైడ్రేట్ వినియోగం విపరీతంగా పెరిగింది, ప్రాసెస్డ్ పదార్థాల ఉపయోగం విపరీతంగా పెరిగింది. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ అధికంగా అవసరం బిగినైందో డయాబెటీస్ ఎక్కువ అవడం బిగినైంది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తగ్గించమంటున్నారు. అట్ ది సేమ్ టైం ఏం జరుగుతోంది, కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే తగ్గించమని గట్టిగా చెప్తున్నారో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం అనేది మళ్ళీ ఎక్కువైపోయింది. కాబట్టి ఇది ఒక సీసా లాగా కాకూడదు. మనకి ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్పడంలో 2-3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. అందరికీ మంచిదైన ఫుడ్ అనేది మనకి తెలియడం అనేది కష్టం. రెండోది మనకి ఎప్పుడూ కూడా మనం చూడాల్సింది ఏంటంటే అతి సర్వేత్రా వర్జయత్ అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కొంచెం బెనిఫిట్ అని అనగానే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క పూటే ఒక్కసారి ఆహారం తింటారు 24 గంటల్లో. అది మరీ కొంచెం ఎక్స్ట్రీమ్ ఏమో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లా ఈ రెండింటితో పాటుగా మేల్స్కి ఫిమేల్స్కి కూడా కొంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే లేడీస్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి లేకపోతే 1 మీల్ ఏ డే చేసి మనం ఉండటం కష్టం అనేది చెప్పడానికి కొన్ని స్టడీస్ ఉన్నాయి. అంటే లేడీస్కి జెంట్స్కి కూడా డిఫర్ అయ్యే అవకాశం ఉంటుంది, రేషియల్గా డిఫరెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కార్బోహైడ్రేట్ అనే దానికి ఇండియాలో చేసిన సర్వే అంటే ఎవరి మీద చేస్తుంటారు? ఇంతకుముందు మీరు ఫారెన్ అని చెప్తున్నారు, బికాస్ వాళ్ళ ఆహార పదార్థాలు ఆహారం డైట్ అంతా కూడా వేరేగా ఉంటుంది. ఎవరి మీద చేశారండి మొత్తం ఈ సర్వే అంతా? ఇది చేసింది అమెరికాలో ఉన్న వాళ్ళ మీద చేశారు. నేషనల్ హెల్త్ సర్వే అనేది వాళ్ళకి ఒకటి ఉంటుంది, NIHNS అని. ఆ పాపులేషన్ తీసుకొని చేయడం జరిగింది. వాళ్ళని 8 years వరకు ఫాలో అప్ చేయడం జరిగింది. చేసిన శాస్త్రవేత్తలు చైనాకి సంబంధించిన శాస్త్రవేత్తలు, షాంఘై యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. వాళ్ళకున్న డేటా బట్టి అక్కడికి వచ్చిన 20,000 మందిని చూసుకొని వాళ్ళలో ఎంతమంది చనిపోయారు, ఏ విధంగా చనిపోయారు అనేది తీసుకున్నారు. వాళ్ళు ఏం తినేవాళ్ళు అనేది అమెరికా వాళ్ళ మీద చైనా వాళ్ళు చేశారు ఒక సర్వే. ఇది పెద్ద డ్రాబ్యాక్, చిన్నది కూడా కాదు, పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఆహార పదార్థాలు వేరేగా ఉంటాయి, వాళ్ళ ఆహార పదార్థాలు వేరేగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ లైవ్ డిబేట్ ఎవరైతే చూస్తున్నారో 2 వర్గాలుగా చీలిపోతారండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరైతే ఉపవాసం చేస్తున్నారో వాళ్ళ మీద ఉపవాసం చేయని వాళ్ళు చూసారా, అందుకే మేము చేయట్లేదు, అందుకే మేము రోజంతా తింటున్నాం, అందుకే మేము అర్ధరాత్రి కూడా తింటాం అని అంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒకళ్ళు నిజంగానే రోజంతా తింటూ ఉండే వాళ్ళకి ఇంతవరకు క్లారిటీ ఒక్కటే ఉందండి. రోజంతా తింటే ఖచ్చితంగా క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటాం, దాంట్లో ఏం డౌట్ లేదు. మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఖచ్చితంగా క్యాలరీస్ తగ్గుతాయి, దాంట్లో డౌట్ కూడా లేదు. కాబట్టి మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకపోయినా కూడా మనం తినే క్యాలరీస్ని మాత్రం ఖచ్చితంగా వాచ్ చేయాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల ఖచ్చితంగా బరువు తగ్గుతారు, ఖచ్చితంగా షుగర్ వాల్యూస్ అనేవి కొంత మేరకు ఇమీడియట్గా ఇంప్రూవ్ అవుతాయి. షార్ట్ టర్మ్ గెయిన్స్ ఉంటాయి కానీ లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుందా రిస్క్ ఉంటుందా అనేది క్లియర్గా తెలియదు. ఈ రిస్క్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు చూపిస్తున్న మనం చెప్తున్న స్టడీ ఒక ఇండికేషన్ మాత్రమే, కానీ ఇది కంప్లీట్గా ప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. బెనిఫిట్స్ ఉంటాయని ప్రూవ్ కావచ్చు, రిస్క్స్ ఉంటాయని ప్రూవ్ కావచ్చు, ఏదైనా ప్రూవ్ కావడానికి టైం పడుతుంది. ఆ విషయంలో కంప్లీట్ క్లారిటీ ఇప్పటికీ లేదు. కాబట్టి మీరు షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు అందరికీ ఒకటే అనేది ఉండదు, ఒకటి. రెండోది మనం ఏం ఆహార పదార్థాలు తింటున్నాం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు అనేది చాలా ముఖ్యం.
బాగా ఎక్కువగా శాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ కొవ్వు పదార్థాలు కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. అన్నిటికన్నా వరస్ట్ ఫుడ్ ఏంటి అని అంటే హై కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ ఫుడ్. ఇది మాత్రం వర్స్ట్ అనేది ప్రపంచంలో అందరూ ఒప్పుకుంటారు. ఆ ఫుడ్ దగ్గరికి మాత్రం వెళ్లకుండా మిగతాది మీరు కార్బోహైడ్రేట్ తగ్గించుకొని కొంతమేరకు ఫ్యాట్ తగ్గించుకొని కొంతమేరకు ప్రోటీన్ పెంచుకొని బాగా ఫైబర్ పెంచుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఒక హెల్తీ డైట్ ని ఫాలో అయిన వాళ్ళం అవుతాం. మనం ఇప్పుడు ఏదైతే ఈ సర్వే జరిగిందో ఆ సర్వే ఒకవేళ ఆహారం తినే వాళ్ళ మీద కాకుండా వాట్ ఇఫ్ ఒకవేళ ఇండియాలో వేరే ఆహార పదార్థాలు అంటే ఇప్పుడు మనకు సంబంధించినవన్నీ కూడా తినే వాళ్ళ మీద జరిగితే ఈ రిపోర్ట్లో చేంజ్ వచ్చేదా అండి? బికాజ్ మీరు ఇప్పుడు అన్నారు కదా ఎక్కువ ఫ్యాట్ సంబంధించిన ఆహార పదార్థాలు అవాయిడ్ చేయాలని. ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది. దీంట్లోనే ఈ స్టడీలోనే ఇంకొక విషయం ఏంటంటే కార్డియోవాస్కులర్ మోర్టాలిటీ 91% పెరిగింది అని మీరు ఎప్పుడైతే చెప్తున్నారో ఆల్ కాజ్ మోర్టాలిటీ మారలేదు. అంటే ఓవరాల్గా ఎంతమంది చచ్చిపోతారనేది మారలేదు. గుండె జబ్బుల వల్ల చచ్చిపోతారనే వాళ్ళు డబుల్ అయ్యారు. సో ఓవరాల్గా చనిపోయే వాళ్ళు సిమిలర్గా ఉన్నారు. క్యాన్సర్తో ఒక రకమైన రావటం పెరిగింది. అది కాకుండా ఇప్పుడు 8 గంటల కన్నా తక్కువ తినేవాళ్ళు, తర్వాత 8 నుంచి 10 గంటలకు తిరిగేవాళ్ళు, 10 నుంచి 12 గంటలు తిరిగేవాళ్ళు, 12 గంటల నుంచి 16 గంటల వారు తినేవాళ్ళని మనం ఇన్ని గ్రూప్స్ కింద చేశారు కదా. దీంట్లో పోతూ 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 పెరగల రిస్క్. 8 గంటల కన్నా తక్కువ తినే వాళ్ళకి 12 నుంచి 16 గంటలకు తిరిగే వాళ్ళకి మధ్యలో కంపేర్ చేసినప్పుడే డిఫరెన్స్ కనపడింది. అంటే ఖచ్చితంగా సైంటిఫిక్గా ఉన్నట్లయితే ఆ గ్రాఫ్ కంటిన్యూస్గా పెరగాలి, అలా పెరగలేదు. కాబట్టి మనం ఈ స్టడీలు జస్ట్ ఒక హైపోథసిస్ ఏంటంటే ఇప్పుడు దాకా మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని నమ్మేవాళ్ళు ఖచ్చితంగా దీనివల్ల లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని నమ్ముతున్నారు. ఆ విషయంలో మాత్రం కొద్దిగా డౌట్ అనేది అయితే ఈ స్టడీ పెట్టిందనే చెప్పొచ్చు. కొంతమంది 8 అవర్స్ చేస్తారు, కొంతమంది 12 కావచ్చు, 14 కావచ్చు. మరి ఎక్కువ అతి సర్వత్రా వర్జేత్ అనేది ఏదైతే ఉందో ఈ ఒక్క పాయింట్ మాత్రం యాక్సెప్ట్ చేయాల్సిందండి. బికాస్ కొంతమంది 16 గంటలు 18 గంటలు అనేది ఎక్కడో లాంగ్ టర్మ్లో మాత్రం ఆహారానికి సంబంధించి లోపల ఒక చేంజెస్ అయితే వస్తాయి. కానీ ఎవరైతే చక్కగా బ్యాలెన్స్డ్గా ఒకవేళ చేస్తూ ఉంటారో వారానికి ఒకసారి కావచ్చు, లేకపోతే ఈ 8 గంటల గ్యాప్ కావచ్చు, అంటే వాళ్ళ బాడీకి సంబంధించి వాళ్ళకు తెలుస్తుంది చేయగలమా లేదా, ఫోర్స్ చేస్తున్నామా, బాడీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నామా అనే లెవెల్ తెలిసిన వాళ్ళు మాత్రం చేసుకోవచ్చు, కంటిన్యూ చేసుకోవచ్చు అనేది మాత్రం చెప్పగలమా అండి మనం? ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు చెప్పింది బాగుంది. అంటే మామూలుగా తింటూనే బ్యాలెన్స్డ్గా తింటూనే మీరు వారానికి ఒక్కసారో లేకపోతే 15కి ఒక్కసారి ఉపవాసం చేసేవాళ్ళు అని వీళ్ళకి ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు మిగతా వాళ్ళకన్నా. ఎందుకంటే కేవలం ఉపవాసం వల్లే కాదు, వీళ్ళకి విపరీతమైన సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే మీరు కావాలనుకున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిసెంబర్ 31న నేను 36 గంటల పాటు కంటిన్యూస్గా ఏం తినకుండా ఉన్నాను. జనవరి 1 సందర్భంగా అందరూ ఏదో ఒకటి చేస్తారు, నేను తినకుండా ఉందామని 36 అవర్స్ నేను ఉండగలిగాను. ఉండాలనుకున్నాను, ఉన్నాను. అది ఏంటంటే మన మీద మనకి సెల్ఫ్ కంట్రోల్ చూపిస్తుంది. దానివల్ల మనకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? ఒకటి, మనకేమి దురలవాట్లు రావు. రెండోది, మనం ఏదైనా చేయదలుచుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాము. ఆ లక్ష్యం దిశగా మనం ఖచ్చితంగా పోరాడగలం అనేది మనకు ఒక నమ్మకం ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడైతే మీరు హెల్త్ కోసం ఇలా చేస్తున్నారో, అంటే ఒక రిలీజియస్ బిలీఫ్ లాగా కాకుండా మీరు హెల్త్ కోసం మీరు ఇలా చేస్తున్నారో, మిగతా హెల్తీ హ్యాబిట్స్ కూడా మీరు అలవర్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం కానివ్వండి, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయటం కానివ్వండి, మీరు రోజు తినే ఆహారంలో జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయటం, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయటంలో కానివ్వండి, మీకున్న డిసిప్లిన్ అనేది దీంట్లో కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఉపవాసం వల్లే బెనిఫిట్ వస్తుందా లేదా అనేది మనం చెప్పలేం. కానీ ఉపవాసం చేయడానికి మీరు పడే తపన, తాపత్రయం, మీరు చూపిస్తున్న సెల్ఫ్ కంట్రోల్, అది ఖచ్చితంగా బెనిఫిట్ అనేదే నా ఉద్దేశం. ఓకే అండి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే రిపోర్ట్స్ ప్రకారం ఒకప్పుడు రిపోర్ట్ అలా ఉండేది, ఇప్పుడు సడన్గా చేంజ్ అయిపోయింది. ఇవాళ వచ్చిన రిపోర్ట్ లేకపోతే సర్వే అనుకుంటున్నాము, అది రేపొద్దున చేంజ్ అయిపోవచ్చేమో అనిపిస్తుంది. దట్టు ఈ మధ్య సోషల్ మీడియా కూడా ఎక్కువ ప్రచారాలు ఎక్కువ అవ్వడం వల్ల ఒకళ్ళు అది తినచ్చు అంటారు, ఇంకొకళ్ళు తినకూడదంటారు. సడన్గా ఒక కన్ఫ్యూజన్ మొదలవుతూ ఉంటుంది. అంటే ఈ సోషల్ మీడియా యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన ఈ స్టడీని ఎలా చూడాలండి? అంటే ఇది రిపోర్ట్ కన్ఫ్యూజింగ్గా అసలు లేదండి. ఒకసారి ఒకటి ఇంకోసారి ఇంకోటి చెప్పడం అసలు లేదు. ఇదేంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి ఇప్పుడు దాకా జరిగిన పరిశోధనల్లో మనకు తెలిసింది ఏంటంటే షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయనేది క్లియర్గా తెలుస్తుంది. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయా లేదా అని చూడటం కోసం ఇలాంటి పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయి. వాటి రిజల్ట్స్ కూడా వచ్చినప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు దాకా మనకి ఎప్పుడు రాలా. ఇప్పుడు దాకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంగ్ టర్మ్లో బెనిఫిషియల్ 15-16 ఏళ్ళు వాళ్ళని స్టడీ చేస్తే వీళ్ళు ఖచ్చితంగా బెటర్గా ఉంటున్నారనేది ఇప్పుడు దాకా ఎక్కడా లేదు. కాబట్టి ఇదే ఫస్ట్ టైం రావడం లాంగ్ టర్మ్ రిజల్ట్స్. ఆ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అంత ఫేవరబుల్గా రాలా.
కానీ ఈ స్టడీలో చాలా ఫ్లాస్ ఉన్నాయి, కొన్ని లోపాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని దీన్ని ప్రామాణికంగా తీసుకోవడానికి వీల్లేదు. లాంగ్ టర్మ్ స్టడీస్ ఇంకా రావాల్సింది ఉంది, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా 2 క్యాంప్స్ ఉంటాయి. ఈ 2 క్యాంప్స్లో ఏంటంటే దీనికి సంబంధించిన స్టడీ ఒక ఫేవరబుల్గా వస్తే వాళ్ళు దాన్ని బాగా తుట్లు పొడిచేస్తారు. అవతల ఫేవరబుల్గా వచ్చిందనుకోండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి ఫేవరబుల్గా వచ్చిందనుకోండి, ఈ గ్రూపు ఆ స్టడీలో తూట్లు పొడుస్తారు. న్యూట్రిషనల్ స్టడీస్ చేయటమే కష్టం. ఎందుకంటే మీరు ఈ పర్టికులర్ ఆహారం తినమన్నారు, బట్ ఏ పర్టికులర్ ఆహారం తింటున్నారు, వాళ్ళకి మిగతా అలవాట్లు ఎంత ఉన్నాయి, వాళ్ళ మానసిక ఒత్తిడి ఎంత ఉంది, వాళ్ళు పీల్చే గాలి ఎలా ఉంది, వాళ్ళు తీసుకుంటున్న వాళ్ళు ఉంటున్న పర్యావరణంలో కాలుష్యాలు ఎంతవరకు ఉన్నాయి, ఇవన్నిటిని బ్యాలెన్స్ చేయడం ఎప్పటికీ కుదరదు. కాబట్టి న్యూట్రిషన్లో ఎప్పుడూ బల్లగుద్ది ఇదే కరెక్టు అని చెప్పే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. రైట్ థ్యాంక్ యూ సో మచ్ ముఖర్జీ గారు. ఒక విలువైన సలహానిచ్చారు. అంటే రిపోర్ట్స్ని ఎంతవరకు మనం ఫాలో అవ్వాలి. ఒకటి మాత్రం నిజమని మీరు చెప్పినట్టుగా మన సెల్ఫ్ మన మైండ్ని మనం ఎంత కంట్రోల్లోకి పెట్టుకున్నాం అనేది మాత్రం దీన్ని బట్టి తెలుస్తుంది. అంటే కొంతమంది ఎక్స్క్యూజెస్ వెతుక్కుంటూ ఉంటారు. ఈరోజు మనం తినేయడానికి ఇదొక కారణం చెప్తూ ఉంటారు. అలా కాకుండా నిజంగానే ఒక 8 గంటలు 12 గంటలు వీటి వరకు కూడా ఒక వారానికి ఒకసారో లేకపోతే ఇలా చేస్తే నిజంగానే బాడీకి సంబంధించి హెల్త్ని మనం కంట్రోల్లో పెట్టుకునే వాళ్ళు. అయితే ఇప్పుడు వచ్చిన తాజా సమాచారం ప్రకారం, అంటే తాజా సర్వే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కంటిన్యూస్గా ఎవరైతే 16-18 గంటలు చేస్తూ ఉంటారో చేస్తూ ఉండడం వల్ల లాంగ్ రన్లో ఏమైనా ఇబ్బందులు రావచ్చు అనేది వాళ్ళ సర్వే ప్రకారం చెప్తుంది. అంటే ఇప్పుడు కాదు, 13 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎవరి దగ్గరైతే ఆ సర్వే రిపోర్ట్ వాళ్ళు బయట పెట్టారో దానికి సంబంధించి మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. సో ఈ లోపు మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి సంబంధించి అరే మీరు చేయకూడదు, ఇది తప్పు అని ఎవరు చెప్పట్లేదు. కాకపోతే బ్యాలెన్స్డ్గా డైట్ చేయండి, బ్యాలెన్స్డ్గా ఉపవాసాలు చేయండి, మీ బాడీ ఫోర్స్ చేయకుండా ఎంతవరకు చేయాలో అంతవరకు చేయండి అని మాత్రం చెప్తున్నారు. సో ఇదండి ఇప్పటి వరకు మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి సంబంధించి సర్వేపై మనం తీసుకున్న క్లారిటీ.